అటు నుండి ధన్య, ఇటు నుండి ధ్రువ్ ఇద్దరూ అనుక్షణం ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఫోన్ చేస్తారా లేదా అని. అలా అలా కొన్ని రోజులకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అని సూర్యనారాయణ గారు హర్షి, ధన్యలను తీసుకుని ఇంటికి తీసుకువచ్చి దింపేసి వెళ్ళిపోతారు. జై బండి మీద ఇంటికి వచ్చి డైరెక్ట్‌గా ధ్రువ్ రూమ్‌కి వెళతాడు. అక్కడ ధ్రువ్ ముఖం దాకా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే జై వెళ్ళి, రేయ్ దున్నపోతా, మన కాలేజీ ఇన్ని రోజులయింది. ఆఫీస్‌ని ఓపెన్ చేద్దామంటే కొన్ని రోజులు ఆగు ఆగు అని, ముందు లెగువురా పంది అని తిడుతుంటే ధ్రువ్ నవ్వుతూ ముఖం నుండి దుప్పటి తీసి జైని నవ్వుతూ బుగ్గలను పట్టుకొని లాగి, ఛీ 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 ఏంట్రా, పాలపిక పెట్టుకో నోట్లో ఇంకా బావుంటుందిరా పో అని అంటాడు పక్కకి తిరిగి పడుకుంటూ. వీడికి చిప్ దొబ్బినట్టుంది అని జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధ్రువ్ నవ్వుకుంటూ, నా బంగారం వచ్చాక అప్పుడు ఓపెన్ చేద్దాంలేరా అని అంటాడు నవ్వుతూ. ధన్య మంచం మీద కూర్చుని ఫోన్ని పట్టుకొని చూస్తూ ఉంటుంటే హర్షి అది చూసి, ఏంటక్కా అప్పటి నుండి చూస్తున్నా నిన్ను, అసలు ఫోన్నే వదలట్లేదు, ఎవరి ఫోన్ కోసం చూస్తున్నావు? ఏం లేదే, నా మీద కోపం వచ్చిందేమో అని భయం వేసి ఫోన్ చెయ్యట్లా, కానీ అటు నుండి నాకు ఫోన్ రావట్లా, ఏం చెయ్యాలో తెలియట్లే అని అంటుంది దిగులుగా. అవునా, తప్పెవరిది? అరే హాలిడేస్కి ఊరికి వెళ్ళరా ఏంటి? తప్పెవరిది? చెప్పా పెట్టకుండా నేనే వెళ్ళింది. అయితే నువ్వే కాల్ చేయి, ఏమైనా భరించు అంతేనంటావా? ముమ్మాటికి అంతే. సరే అయితే నువ్వు ముందు కిందకి పో, నేను మాట్లాడి వస్తా. సర్లే పోతాను, కానీ ఇంతకీ ఆ వ్యక్తి అమ్మాయా లేక అబ్బాయా? నీకెందుకే, పో ముందు. పోతాం పోతాం, త్వరగా రా కిందకి, మళ్ళీ నాన్న వెయిట్ చేస్తున్నారు. సరే అని హర్షి వెళ్ళిపోగానే ధ్రువ్కి కాల్ చేస్తుంది. ధ్రువ్ అప్పుడే ల్యాప్టాప్ తీసి వర్క్ స్టార్ట్ చేస్తుంటే ధన్య కాల్ చూసి లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటాడు. హలో బావా, మాట్లాడు, అంతేనా? సారీ బావా. సర్లే అయితే బాయ్. చెప్పు. మాట్లాడలేదుగా, పెట్టేస్తున్నా. బుడంకాయ్, అసలు నాకు కనపడకుండా వెళ్ళిపోయావు, మరి నాకు కోపం రాదా? సారీ, సర్లేదులే. ఎలా ఉన్నావు? నేను ఓకే, కానీ ఇంకో 2 రోజుల్లో ఆఫీస్ని ఓపెన్ చేస్తున్నా, నువ్వు కూడా రావాలి. అవునా, సరే వస్తాను. గుడ్ గర్ల్, బాయ్ అని కాల్ కట్ చేసి, పోనీలే ఇప్పటికైనా వచ్చింది అని అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. 2 రోజుల తర్వాత అందరూ వస్తారు ఆఫీస్కి. మొత్తం కంప్యూటర్లు అన్నీ సెట్ చేసి సీసీ కెమెరాలు ఫిట్టింగ్ కూడా అయిపోయి ఉంటాయి. అందరూ కలిసి అన్నీ పూర్తి చేసి ఓపెనింగ్ చేస్తారు. ఆ రోజు అందరికీ హోటల్లో పార్టీకి పిలవటంతో అందరూ వస్తూ ఉంటారు. ధన్య, ఆకాంక్ష, లయలు ముందు వచ్చేస్తారు. ధ్రువ్ నవ్వుతూ ధన్య చుట్టూ చేయి వేసి ఎంట్రన్స్ దగ్గర చూస్తూ ఉంటుంటే ధన్య అది చూసి, ఏమైంది ఇక్కడున్నావు? ఏం లేదు, అమ్మా నాన్న వస్తున్నారు అందుకే. అవునా, అయితే బయట వెయిట్ చేద్దాం ఇక్కడ. కాదు, పర్లేదులే. ఏంటి పర్లేదు, అత్తా మామయ్య వస్తున్నారు కదా, పద అని అంటుంది కంగారు పడుతూ. అది చూసి నవ్వుతూ, ఓ పనిచి వెళ్ళి రెడ్ కార్పెట్ వేయిపో అని అంటాడు నవ్వుతూ. ప అని ముఖం పక్కకు తిప్పుతుంది. అప్పుడే ప్రసాద్, లతలు వస్తుంటే వాళ్ళని చూసి ధ్రువ్ ముందుకి నడుస్తుంటే ధన్య అది చూసి, ఏ ఆగు, నేను వస్తున్నా అని ఇద్దరూ వెళ్ళి ప్రసాద్, లతని పిక్ చేసుకుని లోపలికి తీసుకుని వెళతారు. అలానే జై, శ్రీ, చందు పేరెంట్స్ని కూడా పిలిచి పార్టీ ఇస్తారు. అలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధన్య ప్రశాంత్ గారి ఒళ్ళో తలపెట్టి, నాన్న, ఏంట్రా, మా పెద్ద రాకాష్కి ఏం గుర్తొచ్చాయి? నాకు కాలేజ్ దూరం అయిపోయింది, ఇక్కడి నుండి అయ్యింది. అది నేను కాలేజ్ దగ్గరలో ఏదైనా ఇల్లు తీసుకుని ఉందామని అనుకుంటున్నా. ఏంటి? ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి.
అది సరేరా, ఒక్కదానివి ఉండగలవా? లయ, ఆకాంక్షలు వస్తారు అక్కడికి. వాళ్ళకి కూడా హాస్టల్ నచ్చలేదు. అందుకే ముగ్గురు ఒకే చోట ఉందామని అనుకుంటున్నాం అని ఇలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అది విని దీక్ష, మావయ్య మీకిష్టమైతే నాకు తెలిసిన ఇల్లు ఉంది. బాగానే ఉంటుంది. అద్దె తక్కువే. అందులోనూ కాలేజీకి దగ్గరగా ఉంటుంది. మీకు ఇష్టమైతే నేను అన్ని అరేంజ్మెంట్ చేసేస్తాను. ఏమంటారు మావయ్య? ప్రశాంత్ గారు కాసేపు ఆలోచించి ధన్యను చూసి నవ్వుతూ సరేరా మీ ఇష్టమని అంటారు. థ్యాంక్స్ నాన్న అని బుగ్గ మీద ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతుంది. దీక్ష అక్కడి నుండి తన రూమ్లోకి దాచిన కీస్ తీసుకుని కిందకి వచ్చి కార్ తీసుకుని బయటకు వెళ్తుంది. ధన్య లయకి, అక్కికి కాన్ఫరెన్స్ కాల్ చేసి చెప్తుంది. దీక్ష అన్నీ సర్దేసి ఇంటికి వచ్చేసి ధన్య రూమ్ డోర్ని కొడుతుంది. ధన్య అది చూసి రా వదినా, నీకు ఇల్లు సెట్ అయిపోయింది. రేపు నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు. అప్పుడేనా? హా, అక్కడ ఫర్నిచర్ అంతా ఉంది. జస్ట్ మొత్తం క్లీన్ చేయించి వచ్చా అంతే. థ్యాంక్స్ వదినా. సరే కానీ అన్నీ ప్యాక్ చేసుకో. నేను హెల్ప్ చేయనా? వద్దు వదినా, పర్లేదు. సరే నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధన్య మొత్తం సర్దుకుంటూ ఉంటుంది. ధన్య క్యాబ్లో లగేజ్ని తీసుకుని వెళ్ళి దీక్ష చెప్పిన లొకేషన్కి వెళ్తుంది. ఆ ఇల్లు బాగున్నా సరే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అది చూసి ధన్య తన బ్యాగ్లో ఉన్న ఎమోజీ స్టిక్కర్ని తీసి గోడకి అందంగా అతికించి అన్నీ తనకి కావలసిన విధంగా రెడీ చేసుకుంటూ ఉండగానే రాత్రైపోతుంది. ధ్రువ్కి ధన్యతో మాట్లాడాలి అని అనిపించి కాల్ చేస్తాడు. చాలా అలసిపోయాను తెలుసా? ఏం ఏం లేదు, నేను ఇల్లు మారాను. ఇక్కడంతా అరేంజ్మెంట్ చేసుకునేసరికి ఆయాసం వచ్చింది. ఏమైనా తిన్నావా? లేదు. సరే ఉండు, నేను ఆర్డర్ పెడతాను. అది సరే కానీ ఈ ఇల్లు తెలుసా? చూడటానికి బానే ఉంది కానీ మార్చరీలా ఉంది తెలుసా? ప్లెయిన్గా, అసలు కలర్ లేదు. మొత్తం డల్గా ఉంది. మార్చరీయా? అది సర్లే కానీ ముందు ఫుడ్ సగం వచ్చేసి ఉంటుంది చూడు. సరే అయితే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.